ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అయితే ఈసారి భిన్నంగా మేడారంలో కేబినెట్ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, ఇప్పటికే ఈ జనవరి మంత్ ఎండింగ్ లోనే మేడారం సమ్మక్క సారమ్మ జాతర ప్రారంభం కాబోతుంది. తెలంగాణ కుంభమేళాగా దీన్ని నిర్వహిస్తారు. 1,000 మంది భక్తులు దీనికి తరలి వస్తారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలని, అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ గద్దెల నుంచి పరిసరాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని 120 కోట్లతో డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతా ఉన్నాయి. మంత్రి సీతక్క దగ్గరుండి అక్కడ కార్యక్రమాన్ని చూసుకుంటా ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు. సో వీటి ప్రారంభోత్సవం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీన మేడారంకు వెళ్తా ఉన్నారు. సో ఆ రోజు అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస చేయబోతా ఉన్నారు. 19వ తేదీన ఆ మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ మేడారంకి వెళ్తున్నటువంటి సందర్భంలోనే మేడారంలోనే రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. సో మేడారం వేయగానే ఈసారి హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయంలో కాకుండా మేడారంలో ఈ రాష్ట్ర కేబినెట్ ని నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఆ మేరకు 18వ తేదీన మేడారంలో ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. పలు కీలకమైనటువంటి అంశాలపైన ఈ మేడారం డెవలప్మెంట్ కు సంబంధించి కాకుండా రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, వాటి అంచనాలు, రేపు బడ్జెట్ రూపకల్పన తదితర కీలకమైనటువంటి అంశాలపైన ఈ మేడారంలో జరిగేటువంటి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగేటువంటి సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. పలు కీలక నిర్ణయాలను తీసుకోబోతా ఉన్నారు. విజయ చంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.